కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణ ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మానుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క రాశి ఫలితాల కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ముందుగా రాశి ఫలితాలు అనేటువంటివి వినేటువంటి ముందు ఇందాక మనం చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని వినమన్నారు. ఎందుకయ్యా అంటే కనుక పంచాంగ శ్రవణం వల్ల ఏమి ఫలితాలు కలుగుతాయో ఆ యొక్క శ్లోకంలో పెద్దవాళ్ళు మనకు సూచించారు. సమస్త పుణ్యతీర్థాలు తిరిగినటువంటి పుణ్యఫలితము, గోదానము మొదలైనటువంటి మహాదానములు చేసినటువంటి పుణ్యఫలితములు, పురాణాది శ్రవణాలు చేసినటువంటి పుణ్యఫలితములు ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఆ విన్నటువంటి భక్తులకు కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రవాక్కు. అలాంటి మహత్తరమైనటువంటి రాశి ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రధానంగా ఈ సంవత్సరం జరగబోయేటువంటి గ్రహ సంచారాలను బట్టి వాటి వల్ల మీ యొక్క రాశి వాళ్ళకు కలిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క సంవత్సరంలో ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలు ఉగాది ఫలితాలు మనం సూచించేటువంటివి ప్రధానమైనటువంటి 4 గ్రహాల యొక్క సంచారం తీసుకుని 1 గురుగ్రహ సంచారము, 2 శనైశ్చర గ్రహ సంచారము, 3 రాహుగ్రహ సంచారము, 4 కేతుగ్రహ సంచారం. ఈ 4 సంచారాలు ఈ యొక్క పరాభవనామ సంవత్సర ఉగాది రోజు నుంచి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ సంవత్సరంలో అనేటువంటి మనం ముందుగా చూసుకుంటే కనుక శని భగవానుడి యొక్క సంచారం చూసుకుంటే కనుక ఈ సంవత్సరం మొత్తం కూడాను ఎటువంటి సంచారం కూడా శని భగవానుడు చేయట్లేదు, మీనరాశిలోనే ఉంటున్నారు. అదేవిధంగా గురుగ్రహ సంచారం చూసుకుంటే కనుక ప్రస్తుతానికి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖు నుంచి సంచారం చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా రాహు కేతుల్ని మనం గమనించుకుంటే కనుక ప్రస్తుతానికి కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, అదేవిధంగాను సింహరాశిలో ఉన్నటువంటి కేతువు ఇద్దరు కూడాను రాహు మకర రాశిలోకి, కేతువు కర్కాటక రాశిలోకి మనకి డిసెంబర్ 6వ తారీఖు నుంచి 2026వ సంవత్సరంలోనూ సంచారం చేయబోతున్నారు. ఈ సంచారాలను బట్టి ఈ యొక్క ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా ఈ సంవత్సర కాలం మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభయోగాల గురించి, అదృష్ట యోగాల గురించి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. మేషరాశి వారికి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మనకి రాశి ఫలితాలు గమనించుకుంటే కనుక ముందుగా ఆదాయ వ్యయాలని మనం గమనించాలి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. మేషరాశి వారికి ఈ యొక్క సంవత్సరం అయితే కనుకను మనం చూసుకుంటే కనుకను మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎందుకంటే కనుక ఆల్రెడీ వ్యయస్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు వల్లను అనవసరమైనటువంటి ఖర్చులు, అదేవిధంగాను ఆకస్మికమైనటువంటి పనిభారము అనేటువంటిది వీళ్ళని వెంబడిస్తూ ఉన్నది. అలాగే కెరీర్ వైజ్గా కూడాను వీళ్ళు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తిగాక కొంతమేరకు ఫైనాన్షియల్ పరంగా, కొంతమేరకు వృత్తిపరమైనటువంటి ఒత్తిడితోటి సతమతమవుతున్నటువంటి యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరం అయితే కనుక పరాభవనామ సంవత్సరం కొంతమేరకు ఊరట కలిగించబోతున్నది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అయితే ప్రధానంగా గ్రహ సంచారాలను బట్టి మీ యొక్క రాశి వారికి ముందుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయో మనం మాట్లాడుకుందాం. ముందుగా వృత్తిపరంగా చూసుకుంటే కనుకను ఇన్ని రోజులు కూడాను 3వ స్థానంలోనూ మిథున రాశిలోనూ ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేటువంటిది, అదేవిధంగా వ్యయస్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క శనైశ్చర గ్రహ సంచారం వల్లను వృత్తిపరమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉన్నటువంటి యొక్క మేషరాశి వారికి ఈ యొక్క సంవత్సరం జూన్ తర్వాత గురువు 4వ స్థానంలోకి మారడం వల్ల వృత్తిపరంగా అంటే ఉద్యోగ వ్యవస్థలో ఉన్నటువంటి వారి కన్నా వ్యాపార వ్యవస్థలో ఉన్నటువంటి వారికి ఇది అనుకూలించేటువంటి సంవత్సరంగా మనం మాట్లాడుకోవాలి. అంటే ఉద్యోగ వ్యవస్థలో కూడాను మీకు నిలకడ, ఆ స్టేబిలిటీ ఆటోమేటిక్గా మీరు ఇందాక మునపటిగా ఎలా అయితే కనుక మీరు ఆ ఒత్తిడిని అనుభవించారో వాటిని అన్నిటిని కూడాను మీరు అధిగమించేసి మరలా మీ యొక్క ఉద్యోగ వ్యవస్థలో మీరు పట్టును సంపాదించుకోగలుగుతారు. అది మాత్రం కన్ఫర్మ్. కానీ ఇక్కడ
తూకంలో మనం చూసుకుంటే కనుక ఉద్యోగస్తుల కన్నా వ్యాపారస్తులకు ఎక్కువగా లాభదాయకమైనటువంటి కాలంగా మనం గమనిస్తాం. లాభదాయకమైనటువంటి కాలంగా మనం సూచించవచ్చు. ఎందుకంటే కనుకను ఇన్ని రోజులు వ్యయస్థాన శని వల్ల పనులు ఏవి కూడా ముందు పడవు. ఎక్కడవక్కడ ఫైనాన్షియల్ పరంగా కానీ లేకపోతే కనుకను పెట్టుకున్నటువంటి ఆ యొక్క ప్రాజెక్ట్స్ కానీ ఎక్కడవక్కడ స్తంభించుకుపోయి ఉండి ఆదాయ వ్యయాలు అనేటువంటివి ఏవి కూడాను మనం సరిగ్గా తేల్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు ఈ యొక్క మేషరాశి వారు. కానీ ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మాత్రము గురుగ్రహ సంచారం వల్ల ఆఫ్టర్ జూన్ తర్వాత మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి. ముందుగా ఎవరైతే కనుక ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తూ ఉంటారో, అలాగే ఎవరైతే కనుకను షూరిటీస్ వంటివి ఇస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రము కొంత మేరకు ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం కనపడుతుంది తప్ప మినహాయింపు మిగతా వృత్తుల్లో ఉన్నటువంటి వారందరికీ కూడాను ఇది అనుకూలించబోయేటువంటి సంవత్సరంగా మనం చెప్పుకోవాలి. దానికి తోడు దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరగడం వల్ల ఉద్యోగస్తులకు మాత్రం అతి ముఖ్యంగా ప్రైవేటీ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రము ఇది కొంతమేరకు ఇబ్బంది కలిగించేటువంటి కాలము. మీ వృత్తిపరంగా జాగ్రత్తగా మీరు యొక్క అడుగులు తీసుకోకపోతే కనుకను అనవసరమైనటువంటి కీర్తి నష్టము, ఉద్యోగ నష్టం వాటిల్లేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఎందుకంటే దశమ రాహు వల్లను ఈ యొక్క జాబ్ పరమైనటువంటి హాని ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనసులో బాగా గుర్తుంచుకోవాలి మేషరాశి వారు. అయితే వ్యాపారస్తులకు మనం చూసుకుంటే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారు మాత్రం కొంతమేరకు జాగ్రత్త తీసుకుంటే చాలు. అదేవిధంగా మీరు పెట్టేటువంటి పెద్ద పెద్ద పెట్టుబడులు కూడాను ఆఫ్టర్ జూన్ తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి. అవి మీకు ఎంతగానో అనుకూలిస్తాయి. వ్యాపార విస్తీర్ణత గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కూడాను జూన్ తర్వాత అనుకూలించబోతుంది. ఈ లోపల మీరు చేసేటువంటి పనుల్లోనూ జాప్యము, ఆటంకాలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి కొంతమేరకు జాగ్రత్తను వహించి మీరు చేసుకునేటువంటి ప్లాన్స్కి గ్రౌండ్ వర్క్ అంతా చేసుకోండి తప్ప దాన్ని మీరు ఎక్కడైతే కనుక కార్యరూపాన్ని పెట్టబోతున్నారో అది మాత్రం జూన్ తర్వాత ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. దాని తర్వాత చాలా లాభదాయకమైనటువంటి ఫలితాలు అయితే కనుక గురుగ్రహ సంచారం వల్ల, ఎందుకంటే గురువు మారుతున్నటువంటి స్థానం కూడా మనం చూసుకుంటే కర్కాటక రాశిలోకి మారుతున్నారు. ఈ కర్కాటక రాశి అనేటువంటిది గురువుకి ఉచ్చ స్థానంగా చెప్తున్నారు. అంటే సంపూర్ణమైనటువంటి బలము ఉండేటువంటి స్థానం. కాబట్టి ఇది ఉద్యోగస్తులకు ప్రమోషన్ల వంటి వాటి గురించి ఎదురు చూస్తున్నటువంటి వారికి, శాలరీ ఇంక్రీజ్మెంట్ గురించి ఎదురు చూస్తున్నటువంటి వారికి, బ్యాంకు వృత్తుల్లో ఉన్నటువంటి వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, అదేవిధంగాను లెక్చరర్ జాబ్ చేస్తున్నటువంటి వారికి, కోర్టు రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే ఎవరైతే కనుకను డాక్టర్ వృత్తుల్లో ఉన్నటువంటి వారికి, వీళ్ళందరికీ కూడా చాలా బాగా అనుకూలించేటువంటి గ్రహ సంచారంగా మనం చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా మనం చూసుకుంటే కనుక విదేశీ ఉద్యోగము, విదేశీ వ్యాపార విషయాల్లో మనం మాట్లాడుకోవాలంటే కనుకను దశమ రాహుగ్రహ సంచారం వల్ల కొంతమేరకు ఖర్చుతో కూడినటువంటి వ్యవహారంగా ఈ యొక్క వ్యవహారం మారేటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి మీరు ఏదన్నా విదేశీ వ్యాపారం కానీ విదేశీ ఉద్యోగ విషయాల్లో ప్రయత్నం చేస్తున్నటువంటి వారైతే కనుక ఖచ్చితంగా మీ యొక్క పనులన్నీ కూడాను డిసెంబర్ లోపల అయ్యేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఎందుకంటే డిసెంబర్ తర్వాత దశమ స్థానంలోకి ఈ యొక్క రాహుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడు అనుకూలించినటువంటిదిగా అప్పుడు ఆ యొక్క విదేశీ విద్య కానీ విదేశీ వ్యాపారం కానీ విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ అంతగా ఫలించవు, కొంతమేరకు ఇబ్బంది పడతాయి. కాబట్టి ఏదన్నా సరే మీరు విదేశీపరమైనటువంటి వీసా ప్రాబ్లమ్స్ కానీ లేదు విదేశీపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఉంటే కనుక డిసెంబర్ లోపల తేల్చుకుంటే చాలా మంచిది. ఇక విద్యార్థుల యొక్క విషయానికి మనం వస్తే కనుకను విద్యార్థులకు జూన్ తర్వాత చాలా చక్కగా ఉండబోతుంది. ఎందుకంటే కనుకను ఇప్పుడు ప్రస్తుతానికి పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం, అదేవిధంగాను తృతీయ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రతిభ ఎంత ఉన్నప్పటికి కూడాను వాళ్ళ యొక్క అవుట్పుట్ అనేటువంటిది సాటిస్ఫాక్షన్గా ఉండదన్నమాట. కాబట్టి ఈ యొక్క జూన్ తర్వాత జరిగేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి 4వ స్థానంలోకి గురుగ్రహ సంచారం జరుగుతుంది. అదేవిధంగా డిసెంబర్ తర్వాతను కేతువు కూడా ఆ యొక్క చతుర్థ స్థానంలోకి సంచారం చేయడం వల్లను విద్యార్థులకు ఆఫ్టర్ జూన్ తర్వాత చాలా చక్కగా ఉండబోతుందని చెప్పుకోవాలి. ఎవరైతే కనుక ఉన్నత విద్యల గురించి ప్రయత్నం చేస్తున్నారో, సీట్ల గురించి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఆఫ్టర్ జూన్ తర్వాత. అయితే
పోటీ రంగ పరీక్షల్లో పాల్గొనేటువంటి వారికి కూడాను ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక కొంత మేరకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది, భయం ఉంటుంది. ఎందుకంటే వ్యయస్థానంలో ఉన్నటువంటి శని వల్లను ఈ యొక్క పోటీ రంగ పరీక్షల్లో మాత్రము మీరు భయపడవద్దు, ఆత్మస్థైర్యంగా ఉండండి. మీరు అనుకున్నటువంటి ప్రతిఫలాలు అయితే కనుక ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు. ఇక కుటుంబ వ్యవస్థ, అలాగే ఆరోగ్య వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థల గురించి మనం గమనించుకుంటే కనుక మేషరాశి వారికి కుటుంబ వ్యవస్థలో చూసుకుంటే కనుక ఇన్ని రోజులు కూడాను అస్తవ్యస్తంగా ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థలోనూ ఒక నిలకడ అయితే కనుక వస్తుంది. ఖచ్చితంగా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి వారితోటి విందు వినోదాల్లోనూ పాల్గొంటారు. మీ చేతుల మీద జరగబోయేటువంటి ఏదైతే శుభ కార్యక్రమం ఆగిపోయి ఉన్నదో అది ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీ చేతుల మీదుగా జరుగుతుంది. అయితే ఆ యొక్క సమయంలో మీ యొక్క ఖర్చులు కానీ, మీ వ్యవహారాలు కానీ మీ చేయి దాటిపోతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి అట్టి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి యొక్క అనారోగ్య సమస్య కూడా మీకు కొంతమేరకు చింతను కలగజేస్తుంది. కాబట్టి ఆ విషయంలో కూడాను ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాలి. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి ఆ చిన్నపాటి ఎడబాటు ఏదైతే ఉంటుందో అది ఈ సంవత్సరం సర్దుబాటు అవుతుంది. ఖచ్చితంగా జూన్ తర్వాత విదేశీయ ఆ యొక్క విహారయాత్రలకు కూడాను మీరు ప్లాన్ చేసుకుంటారు. ఆ యొక్క సమయంలో కొంత మేరకు ఆరోగ్యపరమైనటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఫుడ్ పాయిజన్ వంటివి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చిన్నపాటి జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. భయపడాల్సినటువంటి అవసరం ఏమీ కూడా లేదు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తి తగాదాలు కానీ, కోర్టు సమస్యలు కానీ ఈ సంవత్సరం ఖచ్చితంగా ఒక కొలిక్కి వస్తాయి. అది మీకే ఫేవరబుల్గా ఉండేటువంటి సూచనలు కూడాను కనపడుతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటే కనుకను వాహన విషయాల్లో, వాహన మరమ్మతులకు ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటువంటి సమయంలో వాహన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఇక్కడ సూచించేటువంటి విషయం. ఎందుకంటే కనుక ఆఫ్టర్ డిసెంబర్ నుంచి మార్చి మధ్యకాలంలోనూ వాహన ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు కూడాను గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు వహించాలి ఈ యొక్క మేషరాశి వారు. ఇక ప్రేమ జీవనం గురించి మనం గమనించుకుంటే కనుకను పంచమ స్థాన కేతుగ్రహ సంచారం వల్ల ఇద్దరు మైండ్ సెట్ అనేటువంటి స్టేబుల్గా ఉండదు. దానివల్లే ఎక్కువగా ఇద్దరి మధ్య గొడవలు కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి ఇద్దరి మధ్యలో ఏ యొక్క చిన్నపాటి వాగ్వివాదాలు వచ్చినా సరే సామరస్యంగా తేల్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా ఇద్దరు కూడాను ఆనందంగా జీవితాన్ని కొనసాగించగలుగుతారు. ఇక ఆరోగ్య విషయాన్ని మనం గమనించుకుంటే కనుక ప్రధానంగా దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి మాత్రం ఈ సంవత్సరం శస్త్రచికిత్స జరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి యొక్క అనారోగ్య సమస్యల విషయంలో కూడాను తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఇక్కడ సూచించేటువంటి విషయం. ఇక ఆర్థిక వ్యవస్థను మనం గమనించుకుంటే కనుక ఇన్ని రోజులు కూడాను వచ్చినటువంటి డబ్బు వచ్చినట్టుగానే ఖర్చు అయిపోతూ కొంతమేరకు మీరు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యారు కదా. ఈ యొక్క జూన్ తర్వాత 2026 సంవత్సరం జూన్ తర్వాత జరిగేటువంటి గురుగ్రహ సంచారం వల్ల స్థిరాస్తి కొనుగోళ్ల విషయంలో ఎవరైతే ఎదురు చూస్తున్నారో, అంటే ఒక ఇల్లు కొనుక్కుందామనో లేకపోతే ఒక వాహనం కొనుగోలు చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి వాహన యోగము, గృహయోగం అనేటువంటిది ఖచ్చితంగా ఇక్కడ యోగించబోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. స్థిరాస్తి యోగం కూడా కనపడుతున్నది. అయితే దశమ స్థాన రాహు వల్ల ఏంటంటే కనుక ఆకస్మికమైనటువంటి ధనలాభము డిసెంబర్ లోపల కలిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక మేషరాశి వారికి 70% అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆ మిగిలినటువంటి 30% అనుకూలత గురించి ఈ సంవత్సరం ఏ యొక్క దైవారాధన చేయాలంటే కనుక ప్రధానంగా కాలభైరవ స్వామిని కానీ ఈశ్వరుని కానీ ఎక్కువగా ఆరాధన చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే వ్యయస్థాన శనిగ్రహ సంచారము, అలాగే డిసెంబర్ తర్వాత జరిగేటువంటి దశమస్థాన రాహుగ్రహ సంచారం అనేటువంటిది కొంతమేరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నది. కాబట్టి ఎక్కువగా మీరు ఈ సమయంలో శివారాధన కానీ కాలభైరవ స్వామి వారి ఆరాధన చేయడం చాలా మంచిది. అలాగే శని త్రయోదశి కానీ, శని అమావాస్య రోజు కానీ, పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి శనివారం రోజు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గర శనైశ్వర స్వామి వారికి తైలాభిషేకాన్ని చేయండి. శని త్రయోదశి రోజు నువ్వులు దానం చేయడం వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఒక్కసారైనా సరే ఈ సంవత్సరంలోనూ రాహుగ్రహానికి, శనైశ్వర గ్రహానికి తగు జపశాంతులు ఆచరించేసి దానాదులు చేయడం వల్ల మీకున్నటువంటి ఆ యొక్క ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోయేసి సకల శుభాలన్నీ కూడా మీకు చేకూరుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ, చెప్పినటువంటి సూచనలు గమనించుకుంటూ, చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో మీకు కలిగేటువంటి దోషాలన్నీ కూడా అధిగమించి
మీ గోల్స్ వైపు, మీ కెరియర్ వైపు మీ అడుగులన్నీ కూడాను తాపీగా కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమేశ్వరుని స్మరిస్తున్నాను. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే కనుక, ఈ రాశి ఫలితాలు అనేటువంటివి మన యొక్క జీవితం మీద ఎంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయంటే కనుక కేవలం 40% మాత్రమే చూపిస్తాయి. మిగతా ప్రభావం అంతా కూడాను జాతకం మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరన్నా సరే మీలో మీ యొక్క జన్మజాతకం గురించి తెలుసుకోవాలన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నేను మీ యొక్క జాతకాన్ని పరిశీలించి మీ యొక్క జాతకపరంగా మీకున్నటువంటి శుభయోగాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను సూచించగలను. కావున ఈ విషయాన్ని అందరూ కూడా గమనించగలరు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.